పెట్టుబడిదారులతో కుదిరిన ఒప్పందాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎంఓయూలకు సంబంధించిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, అవసరమైన భూ కేటాయింపులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ దశకు చేరి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్ఐపిబి ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబుకు వివరాలు అందించింది. ఇప్పటివరకు ఎస్ఐపిబి ద్వారా 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో మొత్తం 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ఇవి కీలక మైలురాయిలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే 114 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయని, వాటి ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని లోకేష్ వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావటం మాత్రమే కాకుండా అవి వేగంగా అమలై యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి సిఎస్ సాయి ప్రసాద్తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసు, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పొదుపు చర్యలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు స్థానికంగా నిర్వహించే మహానాడును కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్లస్టర్ల వారీగా ఘనంగా నిర్వహించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. ప్రచండంగా కాస్తున్న ఎండలను కూడా దృష్టిలో పెట్టుకుని మహానాడును ఎక్కడికక్కడ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సూచనల్ని పాటిస్తూ మహానాడును నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విజయవాడ బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో తూర్పు నియోజకవర్గ క్లస్టర్లతో వర్చువల్ మహానాడు నిర్వహణ గురించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మహానాడు అంటే పండుగ లాంటిదని తెలిపారు. ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధం కారణంగా పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే మహానాడు నిర్వహించాలని పార్టీ ఆదేశించిందని వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లతో 11 చోట్ల మహానాడులను నిర్వహిస్తామన్నారు. మహానాడు ఒక చోట జరిగితే పండుగ వాతావరణంగా భారీగా ఉండేదని, అన్ని జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నాయకులు మహానాడు వస్తారని, దాంతో నాయకులు, కార్యకర్తల మధ్య పరిచయాలు పెరిగేవని పేర్కొన్నారు. మహానాడులో చర్చించుకొని చేసే తీర్మానాలు, ప్రజలను చైతన్యపరిచే విధానాలు, గొడ్డలి పార్టీ చేస్తున్న డ్రామాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కల్తీ మద్యం తయారు చేసి ఆ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టడానికి చేసిన ప్రయత్నాలు మహానాడులో చర్చించుకుంటామన్నారు. ప్రచండంగా కాస్తున్న ఎండలను కూడా దృష్టిలో పెట్టుకుని మహానాడును ఎక్కడికక్కడ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సూచనలను పాటిస్తూ మహానాడును నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గద్దె క్రాంతికుమార్, చెన్నపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, గొరిపర్తి నాగేశ్వరరావు, గుమ్మడి గురుప్రసాద్, పొట్లూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో కూడా 11 ప్లేసుల్లో ఆ క్లస్టర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో మహానాడు లైవ్లో ఆ రాష్ట్రంలో జరిగే, రాజధానిలో జరిగే మహానాడుని తిలకిస్తూ ఇక్కడ అవసరమైతే ఆ మహానాడులో మాట్లాడే అవకాశం తీసుకునే జూమును కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆదేశం పార్టీది. అది ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి వారందరూ కూడా పార్టీ ఆదేశాలు తెలియజెప్పి వాళ్ళు కూడా ఈ 4 రోజుల్లో వాళ్ళ పరిధిలో ఉన్న డివిజన్లో, వాళ్ళ పరిధిలో ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలతోనూ, డివిజన్ ప్రెసిడెంట్తోనూ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మహానాడు ఒకే చోట జరిగితే ఒక పండుగ వాతావరణం ఉండేది. అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చే నాయకుల్ని ఒకసారి పరిచయాలు చేసుకునేవి, ఒకరికొకరు కలుసుకునేవాళ్ళు. రాష్ట్రం అంతా కూడా అటు తెలంగాణ నుంచి కూడా వస్తే
ఆ మిత్రులు కూడా కలిసి అదొక పండుగ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ విధమైన మహానాడిని ఏ విధంగా ఘనంగా చేసుకోవాలి, అందరం కూడా జూమ్లో ఆ నాయకులు చూసే అవకాశం కూడా వస్తుంది. సరే, ఎదురుగా చూడలేకపోయినా జూములనే చూసి కొంతవరకు సంతృప్తి పడవచ్చు. అదేవిధంగా మహానాడులో జరిగే తీర్మానాలు, ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏం చేయబోతోందని చెప్పే విషయాలు, ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలనే పద్ధతులు కానివ్వండి, అదేవిధంగా దుర్మార్గమైన గొడ్డలి పార్టీ ఏదైతే గొడ్డలి పార్టీ ఉందో ఆ పార్టీ అనేకమైన అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరలా వాళ్ళ సింపతి పొందాలని. నగర రక్షణ భద్రతల్లో సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, స్టోర్ రూమ్, వర్క్షాప్ మరియు డాగ్ హ్యాండ్లర్స్ రెస్ట్ రూమ్ల వలన సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, సిబ్బంది సంక్షేమం ఆధునికీకరణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు నూతన CSW బాంబ్ స్క్వాడ్ స్టోర్ రూమ్, వర్క్షాపు మరియు డాగ్ హ్యాండర్స్ రెస్ట్ రూమ్ ప్రాంగణాలను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు, VVIPలు మరియు ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత విషయంలో వివిధ బందోబస్తుల్లో, నార్కోటిక్స్, నేర పరిశోధనల్లో మరియు ప్రముఖుల పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్స్ప్లోజివ్స్లను గుర్తించేందుకు, తనిఖీలను నిర్వహించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిచే CSW DCP SVD ప్రసాద్ ఆధ్వర్యంలో బాంబు డిటెక్షన్ బృందాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నగర రక్షణ భద్రతల్లో సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్, స్టోర్ రూమ్, వర్క్షాపు మరియు డాగ్ హ్యాండ్లర్స్ రెస్ట్ రూమ్ల వలన సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, సిబ్బంది సంక్షేమం ఆధునీకరణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ GORT సంఖ్య 1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం గతంలో ఈ నెల 27వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ GORT సంఖ్య 1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం గతంలో ఈ నెల 27 తేదీ బుధవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అయితే నెలవంక ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈ నెల 27కు బదులుగా 28న గురువారం నిర్వహించుకోనున్నారని విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు బక్రీద్ సాధారణ సెలవును ఈ నెల 27కు బదులు 28వ తేదీ గురువారానికి మార్పు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో CS ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కావున ఈ నెల 27వ తేదీ బుధవారం సెలవును 28వ తేదీ గురువారానికి మార్చడంతో 27వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని CS సాయి ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా షాపులు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881కు అనుగుణంగా బక్రీద్ సాధారణ సెలవును ఈ నెల 27వ తేదీ బుధవారానికి బదులుగా 28వ తేదీ గురువారానికి మార్పు చేస్తూ GORT సంఖ్య 1007 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ కోసం విశేష సేవలు అందించడంతో పాటు రైతాంగ సమస్యలపై ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం కృషి చేశారని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలలా తిరిగి ప్రాజెక్టుల సమాచారం సేకరించి అధ్యయనం చేసి జలదృశ్యం పుస్తకాన్ని తీసుకొచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 6వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం దాసరి భవన్లో నిర్వహించారు. రైతు సంఘ ఉపాధ్యక్షులు మల్లీడి యల్మంతరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా CPI జాతీయ కార్యదర్శి, రైతు సంఘ పూర్వాధ్యక్షులు కె రామకృష్ణ, CPI జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు నదుల అనుసంధానం చేసి సాగునీరు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారన్నారు. బీటీ విత్తనాల ధరలను బహుళజాతి కంపెనీలు విపరీతంగా పెంచడంతో ఆ కంపెనీలపై న్యాయ పోరాటం నిర్వహించి ధరలు తగ్గించి రైతాంగానికి ఎంతో మేలు చేశారన్నారు. అనంతరం ఆలోచన పరుల వేదిక నాయకులు టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు నీటిపారుదల రంగంపై చేసిన కృషి గురించి కొనియాడారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆచరణలో సాధ్యం కాని ప్రాజెక్టులను ప్రతిపాదనలు చేస్తూ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయన ఆనాడు హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నిరాహార దీక్ష కొనసాగించి ప్రభుత్వం చేత ప్రకటన చేయించేంత వరకు కూడా పట్టుదలతో ఆ పోరాటాన్ని కొనసాగించారు. నిజంగా ఇవాళ మన రాష్ట్రంలో మనం ఇంజనీర్ల గురించి గుర్తు చేసుకోవాల్సి వస్తే ప్రముఖ ఇంజనీర్లు కేఎల్ రావు గారు, అదేవిధంగా శ్రీరామకృష్ణయ్య గారిని ఎట్లయితే వారి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో వాళ్ళ కృషిని మనం గుర్తు చేసుకుంటామో, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జరిగిన పోరాటాల్లో రైతులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన పోరాటాలకు నాయకత్వం వహించిన దాంట్లో కొల్లి నాగేశ్వరరావు గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పట్టుదలగా ప్రజల కోసం శ్రమించి కష్టించి పనిచేసి తన యావత్ జీవితాన్ని కూడా ప్రజానీకం కోసం అర్పించిన వ్యక్తి మహానేత కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు గారు. ఆయన 6వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, రైతు సంఘం తరఫున ఘనంగా ఇవాళ నివాళులు అర్పిస్తాం. రాష్ట్ర నీటి అవసరాలు సమగ్రాభివృద్ధిని సాధించాలని పరితీపించినటువంటి అత్యంత అంకిత భావంతో పనిచేసినటువంటి కమ్యూనిస్టు రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో విజయం సాధించిన ఊపులో భారతదేశంలో దక్షిణాది మాత్రమే ఇవాళ మన చేతుల్లోకి రావడం లేదు. ఏ విధంగా వ్యూహాన్ని రచించుకోవాలని ఆలోచిస్తున్నదేమో తెలియదు. ఇటీవలే మోడీ తెలంగాణకు వచ్చారు. అక్కడ ఎండ్లకెళ్ళి నాయకులను కలిశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. అత్యంత అనూహ్యమైనటువంటి సూచనని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరిస్తే కృష్ణానది జలాల సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు పరిష్కారమైపోతుంది, మీరు ఆలోచించండి అని ఒకటి. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బిజీగా ఉన్న తరుణంలో ప్రీ స్కూల్స్ ఆవశ్యకత చాలా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రీ స్కూల్స్ ఉండటం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడ వదిలి నిశ్చింతగా తమ ఉద్యోగాలు, పనులకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించేలా ఆల్ఫాబెట్ ఫ్రీ స్కూల్ను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కానూరు సనత్ నగర్ పంటకాలవ రోడ్లో ఏర్పాటు చేసిన ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ప్రీ స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీ స్కూల్స్ నిర్వహణలో 10 ఏళ్ల అనుభవం కలిగిన రత్నమణి ఫణికుమార్ ఆల్ఫాబెట్ ప్రీ స్కూల్ను విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారన్నారు. చాలామంది తల్లిదండ్రులకు మంచి అవకాశం కలిగించారన్నారు. ప్రీ స్కూల్స్ అవసరం చాలా ఉందని, పిల్లలు తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా దోహదపడుతుందని తెలిపారు. లోక జ్ఞానం తెలుస్తుందని చెప్పారు. ఒక మంచి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని అనుకోండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా పసిపిల్లలు ఉన్నారు. ఆ ప్రీ స్కూల్ ఎంత అవసరమో ఆ పసిపిల్లలు పెంచే మా పేరెంట్స్కి కానీ లేకపోతే పెద్దలకు కానీ అది తెలుసు. నాలెడ్జ్ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ కూడా గ్రాస్పింగ్ కానివ్వండి, లేకపోతే ప్రీ స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో గ్రాస్పింగు లేకపోతే నాలెడ్జ్ కానీ లేకపోతే ఒక అవగాహన కానీ చాలా ఎర్లీగా వస్తూ ఉంది. గతంలో మా చదువుకునేటప్పుడు 5వ తరగతి వరకు పెద్ద లోకజ్ఞానం తెలిసేది కాదు. ఈ రోజున ప్రీ స్కూల్లోనే వాళ్ళకి చాలా సబ్జెక్టులు తెలుస్తూ ఉన్నాయి.
దానిలో స్టడీస్లో కూడా ఇంకా ముందుకి వాళ్ళు అవగాహనతో వెళ్ళే అవకాశం ఉంది. అందువలన ఈ స్కూల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న తల్లిదండ్రులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒక అట్మాస్ఫియర్ కూడా చూస్తూ ఉంటే గోడల మీద బొమ్మలు ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఆడుకోవాలనిపించేటట్టు, ఇంటికి వెళ్ళటం కంటే ఇక్కడే ఉండాలి అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా కల్పించడమే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్తో ఉన్న గొప్ప శక్తి. సో బాగా సక్సెస్ అవ్వాలని అందరూ కూడా దీని ద్వారా 10 మందికి ఉపాధి ఇచ్చే అవకాశం కూడా. అనంతరం ఫణికుమార్ మాట్లాడుతూ పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రీ స్కూల్ను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రీ స్కూల్లో విశేష అనుభవం కలిగిన టీచర్స్, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఈ కానూరు పరిసర ప్రాంతాల్లో సనత్ నగర్ అనే ఏరియాలో మేము ఆల్ఫాబెట్ ప్రీ స్కూల్, ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అనేది ఇవాళ ఇనాగ్రేషన్ గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. ఈ ప్రీ స్కూల్ కాన్సెప్ట్లు ఏంటంటే పిల్లలు వాళ్ళుగా గ్రోత్ డెవలప్ చేసుకోవడం కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ యొక్క వాళ్ళు అసలు ఏం అనుకుంటున్నారు అనేది వాళ్ళతోనే మేము చెప్పించే విధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాం. మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మా స్టాఫ్ యొక్క ఒక మెయిన్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 సంవత్సరాల యొక్క ప్రీ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మిగతా ఇద్దరు టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకోవడం జరిగింది. ఆయాలు కూడా సఫిషియెంట్ ఆయాల్స్ మొత్తం ఉన్నారు, మాకు అవైలబిలిటీ ఉన్నారు. అనంతరం రత్నమణి మాట్లాడుతూ యూకే కరికులంతో బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. డే కేర్ నుంచి ప్లే గ్రూపు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. మంచి హైజెనిక్గా ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులకు బోధన అందిస్తామని చెప్పారు. చిన్నపిల్లలు ఇక్కడ మనకి ప్లే గ్రూపు, డే కేర్ నుంచి ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ క్లాసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి మీకు. మేము ఇక్కడ హైజీనిక్ వైజ్గా కానీ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉంటుంది. మీరు ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేయండి, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. మీరు అడ్మిషన్ కోసం ఇంకా ఈజీ అవుతుంది. స్కూల్ టైమింగ్స్ వచ్చి మనకి 9 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుందండి. డే కేర్ అయితే మనకి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీకు డే కేర్ అనేది ఉంటుంది. సో 1.5 year కిడ్ నుంచి మనం అప్ టు 10-11 years కిడ్స్ వరకు కూడా డే కేర్ అనేది ఫుల్ టైం కానీ అదర్వైజ్ హాఫ్ డే అన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం డే కేర్. సో మీరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు వచ్చి రత్నమణి అండి. ఈవినింగ్ టైం ఆఫ్టర్ స్కూల్ కూడా మీకు ట్యూషన్స్ అనేది కూడా ఉంటాయి ఆఫ్టర్ స్కూల్స్ అనేది. సో యూ కెన్ జాయిన్ యువర్ కిడ్స్ ఎనీ క్లాస్. దేశంలో, రాష్ట్రంలో అత్యధికంగా ఎదురవుతున్న సమస్యలు నేత్ర సమస్యలని, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. 170% మంది తలనొప్పి, దృష్టిలోపం సమస్యల బారిన పడుతున్నారని చెప్పారు. వైద్యపరంగా అధునాతన వైద్య సదుపాయాలు, చికిత్సలు, కళ్లజోళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో కళ్లజోళ్లు అందించేలా ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పుష్ప హోటల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఆప్టికల్స్ నిర్వాహకులు కృష్ణారెడ్డి, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గురుమూర్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి షాపును ప్రారంభించారు. షాపులో ఉన్న కళ్లజోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ 170% మంది తలనొప్పి, దృష్టిలోపం సమస్యల బారిన పడుతున్నారని చెప్పారు. వైద్యపరంగా అధునాతన వైద్య సదుపాయాలు, చికిత్సలు, కళ్లజోళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో కళ్లజోళ్లు అందించేలా నేత్రాలయ ఆప్టికల్స్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఆప్థమాలజీ అనేది ప్రజలకు చాలా దగ్గరకు వెళ్ళిందన్నారు. కంటి చూపుకు సంబంధించిన కళ్లజోళ్లు, రీడింగ్ గ్లాసులు, కూలింగ్ గ్లాసులు, లగ్జరీ గ్లాసులన్నీ అమ్ముడవుతున్నాయని అన్నారు. నేత్రాలయ ఆప్టికల్స్ నిర్వాహకులు కృష్ణారెడ్డి గత 20 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ షాపు ప్రజల ఆదరణతో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రీడింగ్ గ్లాసులు కానీ, లెన్స్ కానీ అనేక అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు ఇలాంటి ఆప్టికల్స్ నిష్ఠాతులైనటువంటి వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వీళ్ళు మంచి కామన్ మ్యాన్కి సరిపడా కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగినట్టు విధంగా వాళ్ళకి రీడింగ్ గ్లాసులు అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి.
ఇలాంటి చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ ఆప్థమాలజీ అనేది ప్రజలకి చాలా దగ్గరికి వెళ్ళిపోయినటువంటి విషయం. దీంట్లో ఇలాంటి గ్లాసులు, అలాగే మామూలు గ్లాసులు కానించి, కూలింగ్ గ్లాసులు కానించి, లగ్జరీ గ్లాసులు, కాస్ట్లీ గ్లాసులు అన్నీ కూడా అమ్ముడవుతున్నటువంటి సందర్భంలో వీరి సేవలు ఉపయోగించుకోవాలి. కృష్ణారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి సేవలు ప్రజలు ఉపయోగించుకుంటూ ఈ షాపు ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ షాపు నిరంతరం కూడా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కృష్ణారెడ్డి గారికి ఆయన సతీమణికి. అనంతరం మాజీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ దుర్గా ఆప్టికల్స్ బోస్ శిక్షణలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి ఆయుష్ నేత్రాలయను ప్రారంభించారని చెప్పారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉండే కంటి సమస్యలకు ఇక్కడే పరీక్షలు నిర్వహించి తక్కువ ధరలకే నాణ్యమైన కళ్లజోళ్లను ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. నగరవాసులు నేత్రాలయను సందర్శించి కళ్లజోళ్లను తీసుకోవాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నేత్రాలయ అభివృద్ధి చెందాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి గారు మరి నేత్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి కంటి సమస్యలకి మరి ఇక్కడే టెస్టింగులు చేసి, ఈ నేత్రాలయంలోనే టెస్టింగులు చేసి తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగినటువంటి కళ్ళజోళ్ళని మరి ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, వాళ్ళ స్టాఫ్ని ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నేత్రాలయానికి వచ్చి మరి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి ఇక్కడ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒక్కసారి కనుక ప్రజలు వచ్చి కనుక కళ్ళజోడు తీసుకుంటే మరి జీవితాంతం కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా. అనంతరం పారిశ్రామికవేత్త డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య మాట్లాడుతూ కృష్ణారెడ్డి గత 30 సంవత్సరాలుగా తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. 25 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న కృష్ణారెడ్డికి కళ్లజోళ్ల గురించి మంచి పరిజ్ఞానం ఉందన్నారు. అనుభవజ్ఞుడైన కంటి వైద్యుడు ఇక్కడ అందుబాటులో ఉంటారని, వచ్చిన వారందరికీ పరీక్షలు చేసి కళ్లజోళ్లు సూచించడం జరుగుతుందన్నారు. ఎన్ని కళ్ళజోళ్ళ షాపులు ఉన్నా సరే వాటికి డిమాండ్ ఉంటానే ఉంటుంది. ఇది ఒక నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డి ఇక్కడ చాలా చక్కగా ప్రారంభించాడు. నేను షోరూమ్ అంతా తిరుగు చూశాను. మంచి బ్రాండ్స్, వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆయన చేసిన మరొక మంచి ఇదేంటంటే ఇక్కడ ఒక డాక్టరు, అనుభవజ్ఞుడైనటువంటి నేత్ర వైద్యుడు ఇక్కడ అందుబాటులో ఉండి వచ్చినటువంటి వారందరికీ పరీక్షలు నిర్వహించి, సో మళ్ళా డాక్టర్తో కూడా సంబంధం లేని విధంగా ఈయన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క సేవలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే కృష్ణారెడ్డి వారి సతీమణిని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ వారికి మంచి భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు పేరిట రాష్ట్రంలోని 11 డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తరపునే నడపాలని, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపించడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించకపోతే కార్మిక లోకం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి, ఉపాధ్యక్షులు సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి జాన్సన్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట రాష్ట్రంలోని 11 డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ముంబైకి చెందిన పినాకిల్ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. ఒక్కో డిపో 300 నుంచి 400 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, అటువంటిది వేల రూపాయలు విలువ చేసే డిపోలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు చూస్తోందన్నారు. దీన్ని తాము ఏఐటీసీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఎంతో ఘనమైన చరిత్ర గలదని, రోజుకు 35 లక్షల మందికి గమ్యస్థానాలు చేరుస్తోందని,
స్త్రీశక్తి పథకం వల్ల ఆ సంఖ్య పెరిగిందని, రోజుకు 65 లక్షల మంది గమ్యస్థానాలను చేరవేస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ప్రైవేటు వారికి అప్పగించడాన్ని ఉద్యోగ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ నెల 26న విజయవాడ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీని పరిరక్షణ కోసం ఉద్యమం, ఆర్టీసీ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి ఏఐటీసీ సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. ఈ పోరాటంలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాం. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, లేకపోతే కొనకల నారాయణ ఇట్లాంటి వాళ్ళంతా మంత్రులు వీళ్ళందరూ ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేటీకరం చేయమని చెప్పేసి స్పష్టంగా విధి విధానాలు ప్రకటించాలని. ముందు కార్మిక వర్గం వారు ఎక్కడైతే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ సంస్థని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా మొన్న 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. రెండో కార్యక్రమంగా ఈ నెల 26వ తేదీన మన విజయవాడలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏదో మొక్కుబడి కాదు. ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణని ఆర్టీసీని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేసేటటువంటి కార్మిక వర్గంతో పాటు ఆ సంస్థలోనే ఏఐటీసీ కాకుండా ఇతర సంఘాలను కూడా కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించుకొని వాళ్ళు ముందుకు రావాలి. ఆ కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్రాగునీరు, డ్రైనేజీ, స్టార్మ్ వాటర్, బుడమేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అమరావతి తరహాలో విజయవాడ నగరాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమం ద్వారా 58వ డివిజన్ నందమూరి నగర్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పర్యటించారు. గత నెల ఏప్రిల్ 30 తేదీన ప్రభుత్వ విప్పు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరం, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్ ప్రాంతంలో 1500 KL సామర్థ్యంతో నిర్మించిన భారీ ఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్యను ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సహకారంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి అత్యంత వేగంగా ఈ భారీ వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో నిర్మించబడిన అతిపెద్ద వాటర్ ట్యాంకుల్లో ఇది ఒకటని తెలిపారు. 13 కోట్ల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులు, అమృత పథకం మరియు జనరల్ ఫండ్ ద్వారా నిర్మించారన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, వీధి దీపాల వంటి సదుపాయాలు చేరేలా స్థానిక ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఇంకా ఇలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. అనంతరం స్థానిక కాలనీ వాసులు మాట్లాడుతూ నందమూరి నగర్ తోటవారి వీధి 15వ లైన్ నందు ఈ శివారు ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రోడ్లు లేక, మంచినీటి సదుపాయం లేక, వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. జనసంచారం తక్కువగా ఉండటంతో పాములు, విషపురుగులు తిరుగుతూ ప్రజలు భయాందోళనలకు గురయ్యేవారని, 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బోండా మహేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి కొత్త వెలుగులొచ్చాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేక చొరవతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటు కావడంతో పాటు ఇబ్బందులు తొలగినట్లు చెప్పారు. రేపు ఆయన భూమి పూజ వచ్చినప్పుడు ఇదే మాట్లాడతారు, ఇలా చేస్తారు వెళ్ళాలంటే వీళ్ళందరూ కొద్దిగా భయపడ్డారు, అమ్మో అని. ఆయన ఆటో బాబా నా చెల్లెళ్ళు అక్కర్లేదు, వెంటనే ఫోన్ తీసేసి ఇదిగో నేను వైవీరావు ఎస్టేట్లో ఉన్నాను, చెత్త తీసుకెళ్ళటం లేదంట, వాళ్ళు నాకు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి, మీ నెంబర్ ఇస్తున్నాను, మళ్ళీ నాకు ఫోన్ రాకుండా ఇంకా అలా చెప్పి వెళ్ళారు. ఇంకా 15 నిమిషాలు గార్బేజ్ కలెక్షన్ టీం వచ్చేసింది. మొత్తం ప్రోగ్రామ్ పూర్తవ్వలేదు, వ్యాన్ వచ్చేసింది. ఇక్కడే ఉన్నారు సార్, మొత్తం కలెక్షన్ వాళ్ళు వచ్చేసారు, వ్యాన్ అంతా వచ్చేసారు. ఏదో గార్బేజ్ అంతా ఎక్కడ డంప్ చేసేవాళ్ళు ఇంటికాడ కలెక్ట్ చేసుకొని
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా, సమస్య ఉన్నా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ IHRC జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ తెలిపారు. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ IHRC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాప్టర్ ఆవిర్భావ సమావేశాన్ని విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడుగా భట్టు రాజేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పల్లెం జాన్ దేవదాస్, ఉపాధ్యక్షుడుగా బందిల భారతి, ప్రధాన కార్యదర్శిగా ఎం ఎలిజబెత్ దేవసహాయం, ఆర్థిక కార్యదర్శిగా మందా ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సి హరిత, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా KVV సత్యనారాయణ, ఎం శామ్యూల్ శేఖర్, కొయ్య శరణ్ రాజులను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె రాజానందన్ విజ్ఞాన్ మాట్లాడుతూ కులం, మతం, జాతికి అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రాన్ని సంతోషకరమైన, సస్యశ్యామలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామని అన్నారు. నలిగిపోతున్న, నశించిపోతున్న ప్రతి బిడ్డను ఆదరించి, ఓదార్చి వారి అభ్యున్నతికి తోడ్పడతామని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు భట్టు రాజేష్ మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడు సమస్యలన్నీ తీరుతాయన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. కులము, మతము, జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తడానికి మేము సిద్ధపడుతూ ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రముగా, ఒక సంతోషకరమైన, సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రముగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. నలిగిపోతున్న, నశించిపోతున్న ప్రతి బిడ్డని ఆదరించాలని, ఓదార్చాలని, ఆ యొక్క వారికి సమాధానము దయచేసి వారి పట్ల వారి అభ్యున్నతికి పోరాడుతామని ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ తరపున, అలాగే జాతీయ కమిటీ తరపున మేము చెప్తూ ఉన్నాం. సమాజంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు సమస్యలన్నీ తీరుతాయని మేము కోరుకుంటున్నాం. అలాగే IHRC వాన్స్ అగైనెస్ట్ fraudulent activities being conducted under the guise of our organization. Those who are IHRC believes that not only hurt the sentiments of others but taking the law in the one's own hands and engaging in such cruel acts constitutes a complete violation of human rights. And we have received a certificate of commitment, Central Vigilance Commission, and we have received many certificates, different organizations. Those who are involved in the organization and those who are involved in the organization are common teachers, advocates, doctors, teachers, and engineers. Many freedom fighters are also members of the organization. IHRC playing a leading role all around the world with a view to enhance and ensure peace. Because what we do today, we do for generations. జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి సమైక్య AISF రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను కర్నూలు నగరంలో నిర్వహించుకుంటున్నట్లు AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ తెలిపారు. ఈ వర్క్షాప్కు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తరగతులు బోధించడానికి వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో AISF రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి సమైక్య AISF రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను కర్నూలు నగరంలో నిర్వహించుకుంటున్నట్లు AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ తెలిపారు. ఈ వర్క్షాప్కు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు కేటాయించి డబ్బులు మాత్రం విడుదల చేయలేదన్నారు.
ఫిబ్రవరి 10న విద్యార్థులకు శుభవార్తని మంత్రి నారా లోకేష్ ప్రకటించారని, 1200 కోట్ల రూపాయలు ఫీజు విడుదల జీవో చేశారని, కానీ ఆ జీవో కాగితాలకే పరిమితమైంది తప్ప నిధులు విడుదల కాలేదన్నారు. కేవలం 630 కోట్ల బకాయిలు మాత్రమే విడుదల చేశారన్నారు. గతంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మీరే గత సంవత్సరంలో నవంబర్ 21 తేదీన మీ ఇంటికి పిలిపించి హామీ ఇచ్చారు. విద్యార్థి సంఘ నాయకులకి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాను, జీవో నెంబర్ 70 రద్దని చెప్పారు. 6 నెలలు గడుస్తున్నా కూడా కనీసం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన మాట మీద నిలబడలేదు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జూన్ 1వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కూసాల్ని కదిలించే విధంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో చవిచూపుతామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. జూలై 1 నుంచి 4 వరకు కర్నూలు జరిగేటువంటి శిక్షణా తరగతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల పట్ల పూర్తిగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హక్కులను కాలరాసే విధంగా వికసిత భారత్ విజ్ఞాన పరిషత్ అంటూ VBSN తీసుకొని వస్తూ ఉంది. అందువల్ల ఇలాంటి కేంద్రీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించే దిశగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థులు అదేవిధంగా యూనివర్సిటీల మేధావులు రానున్నారు. కాబట్టి ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఆలోచన చేసి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయ ఏ రోజు చూసినా ప్రతిరోజు ఎక్కడ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నా, విద్యార్థులు ప్రశ్నిస్తున్నా మాకు ఫీజు బకాయిలు విడుదల చేయండి, మా సర్టిఫికేట్లు మేము తెచ్చుకుంటాం, మేము ఉపాధి పొందుతామని చెప్పిన ఎక్కడ కూడా ఆ సందర్భానికి ఆయన మాటలు చెప్పి తప్పించుకున్నాడు, ప్రకటనలు చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలం చెల్లుతున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ₹1 అంటే ₹1 కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.